సరే, ఇక్కడ ఒక స్ఫూర్తిదాయక కథ ఉంది. గొర్రెపిల్ల. ఒక చిన్న గ్రామంలో ఒక గొర్రెపిల్ల జన్మించింది. ఆ గొర్రెపిల్లకి చనిపోయిన మానవుల ఆత్మలు గొర్రెలుగా పునర్జన్మిస్తాయని బలంగా నమ్మిన ఆ గ్రామ ప్రజలు గొర్రెపిల్లని చాలా ప్రేమగా చూసుకున్నారు. అయితే ఆ గొర్రెపిల్లకి చాలా కష్టం ఎదురయ్యేది. చిన్నప్పుడే తన తల్లిదండ్రులని కోల్పోయి అనాథ అయింది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ గొర్రెపిల్లను ఆదుకుంటూ దానికి శక్తినిచ్చేవారు. కాని గొర్రెపిల్లకు ఏదో తెలియని భయం, మనసులో నిస్సహాయత ఉండేది. ఒకరోజు ఆ గొర్రెపిల్ల తనదైన ఆశయాలను గుర్తుపట్టే ప్రయత్నంలో తనతో తానుగా మాట్లాడుకుంటూ నది దాటడానికి ప్రయత్నించింది. నది పక్కన ఉన్న ఒక పాత బ్రిడ్జిపైకి చేరి నీటిని చూసి భయపడి వెనక్కి తగ్గింది. ఆ సమయంలో ఒక పెద్ద గుర్రం అక్కడకు వచ్చింది. గొర్రెపిల్లని చూసి దాని భయాన్ని అర్థం చేసుకుని, నీకు ఇది చాలా పెద్ద కష్టం అనిపిస్తుంది కదా. కాని నీకు ఒక సలహా ఇస్తాను. నీకు నిజమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే నీకేమీ కష్టం కాదు. నిన్ను నీవు నమ్ముకోవడమే నిజమైన శక్తి అని చెప్పింది. గొర్రెపిల్ల ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకుని బ్రిడ్జిని దాటి నది ఉటుక్కు వచ్చింది. ఆ తరువాత ప్రతి కష్టం ఎదురైనా ధైర్యంగా ముందుకెళ్లి తన జీవితాన్ని అందమైన విజయంతో ముగించింది. ఈ కథ మనకు ఏమి చెబుతోంది అంటే, ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకెళ్లాలి. మనలో ఉన్న శక్తిని, విశ్వాసాన్ని నమ్మితే ఎంతటి కష్టం